స్పీచ్ బై 10th క్లాస్ స్టూడెంట్ ఎం శివాని. శిరీష గారి చేతుల మీదుగా సీనియర్ వెంకట కృష్ణ షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్నాడు. ఆ సమయంలో తనకు ఒక మెడల్, 20,000 రూపాయలు చెక్ మరియు సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. తను ఆ అవార్డు తీసుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజే నిర్ణయించుకున్నా నేను కష్టపడి చదివి వచ్చే సంవత్సరం ఈ వేదికపై షైనింగ్ స్టార్ గా నిలబడాలని. 3 రోజుల నాడు ఇంత ధైర్యంగా భవిష్యత్తు మీద ఇన్ని ఆశలతోటి ఇంత చక్కగా మాట్లాడినటువంటి ఈ 15-16 ఏళ్ల వయసున్న అమ్మాయి ఎందుకు తన ప్రాణాన్ని తానే తీసుకోవాల్సి వచ్చింది? అంత కష్టమేం వచ్చింది అంత చిన్నపిల్లకి? ఆ అమ్మాయి పేరు ముర్రం శివాని. గిరిజన కుటుంబానికి చెందింది. రంపచోడవరం ప్రాంతం, పోలవరం జిల్లా. రంపచోడవరంలో చదువుకుంటోంది 10th క్లాస్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టింది కదా, ఆ మీటింగ్లో అమ్మాయి పార్టిసిపేట్ చేసింది. ఏమని మాట్లాడింది ఇప్పుడే విన్నాం కదా. ఇంకెవరో తన తోటి క్లాస్మేట్కి షైనింగ్ స్టార్ అవార్డు వచ్చింది. అది చూసి అప్పుడే నిర్ణయించుకున్నాను నేను, నాకు కూడా ఆ షైనింగ్ స్టార్ అవార్డు రావాలి అని. మరి భవిష్యత్తు మీద అన్ని ఆశలతోటి అంత ఆత్మవిశ్వాసంతో అందరి ముందు మాట్లాడింది. ఇన్ఫ్యాక్ట్ లోకేష్ అక్కడ కూర్చొని వెంటనే పిలిచి సీఎం చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోబెట్టాడు. ఆయన కూడా ఒక 10-20 సెకండ్లు మాట్లాడాడు అమ్మాయితోటి. నిజం చెప్పాలంటే ఈవెన్ చాలామంది ఎమ్మెల్యేల కంటే కూడా ఆ అమ్మాయి చాలా చక్కగా మాట్లాడింది అంత చిన్న వయసులో. అటువంటి నేపథ్యం నుంచి వచ్చి అంత ధైర్యం ఉండి అంత చక్కగా మాట్లాడగలిగిన అమ్మాయి ఖచ్చితంగా భవిష్యత్తులో పైకి వస్తుందని చెప్పి ఎవరైనా అనుకుంటారు. ఎదగడానికి ఆ అమ్మాయికి చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది అది చూస్తే. అటువంటి అమ్మాయి 72 గంటలు కూడా గడవక ముందే తన ప్రాణాలను తానే తీసుకోవడం ఏంటి? అంత చిన్న వయసులో అటువంటి ఆలోచన కూడా ఎట్లా వచ్చింది? బహుశా కొంతవరకు నేపథ్యం కారణం కావచ్చు. అదేంటి? తల్లిదండ్రులు విడిపోయారట 7-8 ఏళ్ల క్రితం. తల్లి అంగన్వాడీలో పనిచేస్తుంది, తండ్రి ఇంకొక చోట వేరే చోట ఉంటాడు. తను అమ్మమ్మ దగ్గర ఉంటుంది. ఉండి రంపచోడవరంలో హై స్కూల్లో చదువుకుంటోంది. ప్రభుత్వం కొన్ని సౌకర్యాలను కల్పించింది. అంటే ప్రభుత్వ పాఠశాల కాబట్టి ఉచితంగా చదువుకోవచ్చు, వాళ్ళకి డ్రెస్సులు ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, మధ్యాహ్న భోజనం ఉంది, తల్లికి వందనం పేరుతోటి ఎంతో కొంత డబ్బు ఇస్తున్నారు. అంటే ప్రభుత్వ వైపు నుంచి కొంత సహాయం అయితే అందుతోంది, విచ్ ఎనీవేస్ ఎసెన్షియల్ ఇట్లా గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలకి, ఆ కుటుంబాలకి. అయితే అది సరిపోతుందా? అది సరిపోదు అని ఈ ఉదంతాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎక్స్టర్నల్గా స్కూల్లో చదువుకునే అవకాశం ఉండటం కానీ, లేకపోతే డ్రెస్సు ఉండటం, పుస్తకాలు ఉండటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎమోషనల్ సపోర్ట్ అనేది కూడా మరొక ఎత్తు. అయితే దురదృష్టవశాత్తు మన దగ్గర దాని యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించాం. తల్లి తండ్రి ఒక చోట లేకపోవడం వల్ల, ఒక ఫ్యామిలీ యూనిట్ ఇచ్చేటువంటి ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వల్ల, ఆ ప్రైమరీ సేఫ్టీ నెట్ అంటారు కదా, అది లేదు అమ్మాయికి. అందువల్ల ఆ అమ్మాయికి ఉండేటువంటి ఇన్సెక్యూరిటీసు, భయాలు, అపోహలు, లేకపోతే ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది లేదు. మామూలుగా పిల్లలకి పెరిగే వయసులో ఆ రకమైన అన్సర్టనిటీ చాలా ఉంటాయి, చాలా వల్నరబుల్గా ఉంటారు ఆ వయసులో. అందువల్ల ఖచ్చితంగా ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. సాధారణంగా అయితే కుటుంబం ఆ రకమైనటువంటి సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది. కుటుంబం సరిగా లేదనుకోండి, అది ఛిద్రం అయిపోయింది అనుకోండి, దాని యొక్క ప్రభావం పిల్లల మీద, మానసికంగా వాళ్ళ మీద ఎంత ప్రభావం పడుతుంది, వాళ్ళ మీద ఎంత ఒత్తిడి వస్తుంది అన్ని రకాలుగా. ఇంకో వైపున ఈ చదువుకోవటంలో ఉండే సమస్యలు, కుటుంబ నేపథ్యం సరిగా లేనప్పుడు ఏమవుతుందంటే మిగతా పిల్లలతో పాటు సమానంగా చదువుకోగల శక్తి కూడా ఉండదు. గిరిజన నేపథ్యం నుంచి వచ్చింది ఈ అమ్మాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయికి ఇంట్లో ఎవరు చెప్తారు? ఎవరు పాఠాలు చెప్తారు? ఎవరు ధైర్యం చెప్తారు? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఏదైనా ఎవరు చేయరు. స్కూల్లో ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. కానీ స్కూల్లో బహుశా మిగతా పిల్లలతో పాటు సమానంగా నేను చదవలేకపోతున్నాను అనేటువంటి ఒక ఇన్ఎడిక్వసీ, నేను తక్కువ మిగతా వాళ్ళకంటే అనేటువంటి భావం కూడా వాళ్ళని చాలా కొంగదీస్తుంది. అందుకనే మధ్యతరగతి కుటుంబాల్లో లేకపోతే చదువుకున్న కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకి
అవకాశాలు ఎక్కువ ఉంటాయి బాగా చదువుకోవడానికి. ఇట్లా ఈ పేదరికం నుంచి వచ్చిన పిల్లలకి, సోషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన పిల్లలకి, అంటే ఇట్లా గిరిజన నేపథ్యం ఉన్న పిల్లలకి ఏమవుతుంది, సోషల్ సపోర్ట్ సిస్టమ్స్ ఏమీ ఉండవు. దాంతో పైన కనిపించవచ్చు, స్కూల్ ఉంది కదా, అడ్మిషన్ వచ్చింది కదా, డ్రెస్సులు ఉన్నాయి కదా, పుస్తకాలు ఇచ్చారు కదా అని. దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాల్సింది ఏమీ లేదు. బట్ యాజ్ ఎ సొసైటీ మనం గుర్తించాల్సింది ఏంటంటే అదొకటే సరిపోదు అని. ఒకటి, కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండాలి, కుటుంబం నుంచి పూర్తి సపోర్ట్ ఉండాలి. చాలాసార్లు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పిల్లలకి ఆ రకమైన సపోర్ట్ దొరకదు అనేక కారణాల వల్ల. అందరూ విడిపోకపోవచ్చు ఈ అమ్మాయి తల్లిదండ్రుల్లాగా, కలిసి ఉన్నా కూడా పిల్లల మీద అంత శ్రద్ధ పెట్టడం, పిల్లలకి చాలా అవసరాలు ఉంటాయి, వాటిని మనం తీర్చాలి. ఎమోషనల్ అవసరాలు, మామూలు మెటీరియల్ అవసరాలతో పాటు అవి కూడా కావాలి అనే విషయాన్ని గ్రహించేవాడు తక్కువ. తర్వాత కుటుంబంలో వాతావరణం సరిగ్గా లేదనుకోండి, ఎప్పుడు తన్నుకోవటం, కొట్టుకోవడం ఇట్లాంటివి ఉన్నా కూడా పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతారు. ఆ అమ్మాయి ఒక లెటర్ రాసి చనిపోయిందని చెప్తున్నారు. సరే, దాని గురించి ఎంక్వైరీ జరుగుతోంది అనుకోండి, కానీ ఇప్పటిదాకా వచ్చిన వార్తల ప్రకారం నాకు చనిపోవాలని లేదు, కానీ ఇట్లా బతకలేను, మీరందరూ కలిసి ఉండండి అని చెప్పి అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ ఇట్లా మిగతా వాళ్ళందరి గురించి రాసి మీరందరూ కలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పి అన్నది. అంటే అర్థం ఏంటి, వాళ్ళందరూ కలిసి ఉండకపోవడం వల్ల, ఎప్పుడూ తనుకునేటువంటి వాతావరణం ఉండటం వల్ల ఆ అమ్మాయికి మానసికంగా చాలా డిస్టర్బెన్స్ జరిగింది. అందువల్ల పిల్లలకి మిగతా అవసరాలతో పాటు ఆ సపోర్ట్ సిస్టమ్ చాలా అవసరం. కుటుంబం నుంచి వస్తే అంతకంటే మెరుగైంది ఇంకోటి లేదు. కుటుంబం నుంచి లేకపోతే దానికి సంబంధించి యాజ్ ఎ సొసైటీ మనం దాని అవసరాన్ని గుర్తించాలి. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కొన్ని పనులు చేయొచ్చు. అదేంటంటే ఎస్పెషల్లీ ఇట్లా గిరిజన ప్రాంతాల్లో, లేకపోతే బాగా వెనకబడినటువంటి కమ్యూనిటీస్ నుంచి వచ్చి చదువుకునేటువంటి పిల్లలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాళ్ళే ఉంటారు కదా ప్రభుత్వ స్కూళ్ళల్లో, వాళ్ళ కోసం ఆ సైకలాజికల్ సపోర్ట్ సిస్టమ్స్ని పెట్టాలి ప్రభుత్వం. ఈ కౌన్సిలర్స్ అని చెప్పి అమెరికా లాంటి మరి పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. ఏదైనా అవసరం అయితే వెళ్ళి మాట్లాడుకోవడానికి వాళ్ళు కొంతమందిని నియమిస్తారు, కౌన్సిలర్స్ని, యూనివర్సిటీ లెవెల్లో కూడా. ఎందుకంటే ఆ ఎదిగే వయసులో అవి అవసరం అని చెప్పి గుర్తించారు కాబట్టి. యూనివర్సిటీ లెవెల్లోనే అవసరం అనుకుంటే స్కూల్ లెవెల్లో ఎంత అవసరమో చూడండి. కానీ మన దగ్గర అటువంటి వ్యవస్థలు లేవు. ఆ కౌన్సిలర్లు ఎవరో ఉంటే వాళ్ళు అన్ని కష్టాలు తీరుస్తారంటే వాళ్ళు తీర్చరు, కానీ మానసికంగా ఏంటంటే కొంత ధైర్యాన్ని ఇవ్వగలరు. పిల్లలు తమ మనసులో ఉన్న భయాలన్నింటినీ చెప్పుకోగలిగితే సగం ఆ భయాలు పోతాయి. తర్వాత ఒక కౌన్సిలర్ నుంచి ఒక ఇష్యూరెన్స్ కనుక వాళ్ళకి దొరికింది అంటే, ఒక గైడెన్స్ కనుక దొరికిందంటే వాళ్ళు కొంత స్థిమిత పడతారు. ఆ వయసులో మనకు చెప్పుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు అనేటువంటి ధైర్యం కూడా ఉంటుంది. శివాని కేసు చూసిన తర్వాత అటువంటి వ్యవస్థల అవసరం చాలా ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అటువంటి వ్యవస్థను పెట్టాలి అనేది అర్థమవుతోంది. కనీసం జిల్లాకి ఒక కౌన్సిలింగ్ వ్యవస్థను పెట్టి వాళ్ళు రోజుకొక స్కూల్కి వెళ్ళి అక్కడ విద్యార్థులు ఎవరైనా వచ్చి ఫ్రీగా మాతో మాట్లాడవచ్చు, ఏది కూడా బయటికి రాదు, చాలా కాన్ఫిడెన్షియల్గా మీకున్నటువంటి అనుమానాలు, భయాలు, ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో సహా అన్నీ మాతో చెప్పొచ్చు అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగితే, అటువంటి వ్యవస్థను కనుక ఏర్పాటు చేయగలిగితే ఇటువంటి దారుణం మరొకసారి జరగకుండా ఉంటుంది.